మన సెక్యూరిటీ చెక్-ఇన్ అయితే అయిపోయిందండి. ఈ 0834 ఎనీవే ఫ్లైట్ గేట్ నెంబర్ 3 దగ్గర అయితే ఉన్నాను నేను ఇప్పుడు. సో గేట్ నెంబర్ 3 అయితే ఓపెన్ అయిందండి. మనం లోపల పోవాలి ఇప్పుడు. బోర్డింగ్ పాస్ అయితే స్కాన్ అయిపోయిందండి. ఓరే బాబు, ఇది ఏంద్రా ఇంత పెద్ద లైన్ ఇది. ఇలా చూడండి, ఫ్లైట్ చూడండి. థ్యాంక్ యూ సో మచ్. హే హాయ్ గాయ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మ్యాక్స్వెల్ వ్లాగ్స్. సో ఇవాళ నేను ఒక ఫ్లైట్ జర్నీ అయితే చేయబోతున్నాను ఫ్రమ్ చెన్నై టు హైదరాబాద్. చూడండి, అండ్ ఇక్కడ చూడండి భయ్య, మనం అయితే వచ్చేసాము చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లోపల అయితే వచ్చేసాము ఇప్పుడు మనము. సో డిఫరెంట్ ఎయిర్లైన్స్ మనము బోర్డింగ్ పాస్ తీసుకోవడానికి మొత్తం 32 కౌంటర్స్ అయితే ఉంది. సో మనము సెల్ఫ్ చెక్-ఇన్ కూడా చేయొచ్చు, ఇంకా వెబ్ చెక్-ఇన్ కూడా మనం చేసుకోగలము. 2 ఆప్షన్ అయితే ఉంది మనకు. సో ఇవాళ నేను ట్రావెల్ చేసే ఫ్లైట్ వచ్చింది ఇండిగో ఎయిర్లైన్స్ ఫ్రమ్ చెన్నై టు హైదరాబాద్. మన సెక్యూరిటీ చెక్-ఇన్ అయితే అయిపోయిందండి. మన ఫ్లైట్ నెంబర్ అయితే డిస్ప్లే చేశారు 920 ఫ్లైట్ CE0834 ఎనీవే ఫ్లైట్ గేట్ నెంబర్ 3 దగ్గర అయితే ఉన్నాను నేను ఇప్పుడు. సో మన టైం కనుక చూసుకుంటే మనం ఓవరాల్ ఒక 1 hour 10 minutes జర్నీ అయితే చేస్తున్నామండి ఫ్రమ్ చెన్నై టు హైదరాబాద్. అండ్ డిస్టెన్స్ కనుక చూసుకుంటే ఓవరాల్ 630 కిలోమీటర్ ట్రావెల్ అయితే చేస్తున్నాము. సో గేట్ నెంబర్ 3 అయితే ఓపెన్ అయిందండి. ఇప్పుడు మనం లోపల పోవాలి. ఇప్పుడు మన బోర్డింగ్ పాస్ చూపెట్టి బోర్డింగ్ పాస్ అయితే స్కాన్ అయిపోయిందండి. ఓరే బాబు, ఇది ఏంద్రా ఇంత పెద్ద లైన్ ఇది. ఇలా చూడండి, అన్ని ఇండిగో ఫ్లైట్లు చూడండి. వచ్చేసాము. సో మనం మన సీట్ దగ్గర అయితే వచ్చేసామండి. 21 విండోస్ సీట్. సో ఫీచర్స్ గురించి మాట్లాడతా. సో ఇది AC విన్స్. లెఫ్ట్ సైడ్ తిప్పితే AC ఆన్ అవుతుంది, రైట్ సైడ్ తిప్పితే ఆఫ్ అవుతుంది. ఇది రీడింగ్ ల్యాంప్స్. ఇది మీకు మ్యాగజైన్ హోల్డర్స్ అయితే ఇచ్చారు, బట్ బాటిల్ హోల్డర్స్ అయితే ఇవ్వాలి. బట్ నేను ఇక్కడ బాటిల్ హోల్డర్స్ పెట్టేశాను. అండ్ లెగ్ రూమ్ స్పేస్ వచ్చి ఓకే, మంచి స్ట్రెచబుల్ ఉంది, స్ట్రెచ్ చేయడానికి మన కాళ్ళు. అండ్ ఇది వచ్చి 3:3 అండి. ఇది సో మన ఇండిగో ఎయిర్లైన్స్ అండి ఫస్ట్ సర్వీసెస్ వచ్చి మన ఆగస్ట్ 2006 అయితే స్టార్ట్ అయింది అండి ఫ్రమ్ ఢిల్లీ టు గువాహటి. సో ఈ ఇండిగో ఎయిర్లైన్స్లో ఓవరాల్ సీట్స్ గురించి మాట్లాడితే ఎకనామీ ప్లస్ ఎక్సెల్ సీట్స్. సో ఓవరాల్ మనకు 182 సీట్స్ అయితే ప్రొవైడ్ అయితే చేశారండి. దీంట్లో వెళ్ళడానికి సిద్ధంగా ఉంది ఇప్పుడు. సో మీరైతే జర్నీ అయితే ఫుల్ ఎంజాయ్ చేయండి భయ. ఇప్పుడు చూడండి, టేక్ ఆఫ్ అయిపోయిందండి 280, 291. అబ్బా ఏముందరా అదరింది. నెక్స్ట్ లెవెల్ భయ్యా.
చూడండి ఒక యూటర్న్ అయితే తీసుకుంటుంది మన ఫ్లైట్. సో భయ్యా చూడండి ఆల్మోస్ట్ మనైతే వచ్చేసాము హైదరాబాద్కి. మనం ఫస్ట్ టైం సూర్యాన్ని ఇంత దగ్గర నుంచి చూస్తున్నాడు. ఇక చూడండి ఎలా లెఫ్ట్ టర్న్ తీసుకుంటుంది చూడండి. బ్రేక్ వేస్తాడు ఇక డిస్క్ బ్రేక్లు మొత్తం. చూడండి భయ్య మనం ఆన్ టైం అయితే వచ్చేసాము. 10:35 అంటే 10:35 మనం ల్యాండ్ అయిపోయాము శంషాబాద్ ఎయిర్పోర్ట్లో. సో రండి మనం ఎప్పుడైతే దిగేస్తాము. థ్యాంక్ యూ సో మచ్. వచ్చేసాం రా బాబా హైదరాబాద్కి. సో ఇప్పుడు షటిల్ పట్టుకుని మనం లోపలైతే వెళ్ళాలి ఇప్పుడు. సో ఇప్పుడు మనకు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ అయితే ఉంటుందండి లొకేషన్స్ ప్రకారంగా మనకు. సో ఎటు సైడ్ రైట్ సైడ్ ఎగ్జాక్ట్. సో మనం వచ్చి ఇక్కడ బ్యాగ్స్ అయితే క్లీన్ చేసుకోవచ్చు. ఇటువైపు వచ్చంగానే మనము పుష్ ప్యాక్ సర్వీసెస్ టీజీఎస్ఆర్టీసీ ప్రొవైడ్ చేసిన పుష్ ప్యాక్ సర్వీసెస్ ఇక్కడతో మనం బుక్ చేసుకోవచ్చు అండి. సో దీని కాస్టింగ్ అరౌండ్ 300 అనుకుంటా. చూడండి ఇది చూసుకోండి పుష్ ప్యాక్ సర్వీసెస్ ఎయిర్పోర్ట్ సర్వీసెస్ అండ్ రేట్ కూడా చూసుకోండి. అన్నది 25/7 కదా ఇది. ఓకే అయ్యా నేను పుష్ ప్యాక్ సర్వీసెస్లో ఇక్కడే తీసుకున్నాను. 300 రూపీస్ కాల్ చేశారు నాకు ఫ్రమ్ శంషాబాద్ టు సికింద్రాబాద్. అండ్ చూడండి మన బస్సు అక్కడ ఉంది పుష్ ప్యాక్ సర్వీస్. సో ఎప్పుడు నాకు కొంచెం టైం ఫ్రీగా ఉంటే ఆ పుష్ ప్యాక్ సర్వీసెస్ బ్లాగ్ కూడా చేస్తానండి. చాలామందికి అయితే యూస్ఫుల్ అవుతుంది. చూడండి ఇదే మన టీజీఎస్ఆర్టీసీ ప్రొవైడ్ చేసిన పుష్ ప్యాక్ సర్వీసెస్ 100% ఎలక్ట్రిక్ మొత్తం ఇది. సో భయ్యా మీకు ఈ బ్లాగ్ ఎలా అనిపించింది? మనం అయితే ప్రయాణం చేసాము ఫ్రమ్ చెన్నై టు హైదరాబాద్ ఇండిగో ఎయిర్లైన్స్లో. సో మీరైతే నాకు కమెంట్ అయితే చేయండి. సో మనం ఈ బ్లాగ్ ఇక్కడే ఏం చేయబోతున్నాము. సో ఈ బ్లాగ్ అయితే నచ్చిందంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Until then, check it out yourself and bye-bye.